నేను మీ వెంకటేష్ సార్. అందరూ బాగున్నారా? మరి మనం ఈ వీడియోలో ఇంధనాలు అనేటువంటి టాపిక్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. చిన్న లెసన్ అయినప్పటికీ కూడా బిట్ వచ్చేటువంటి లెసను. కొంచెం జాగ్రత్తగా వినండి, మళ్ళీ వినండి. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే, మనస్ఫూర్తిగా మీరు మెచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, రైట్. ఇంధనాలు, వీటిని ఫ్యూయల్స్ అంటామమ్మా. ఏ పదార్థాలు అయితే పూర్తిగా మండి మనకు ఉష్ణాన్ని అందిస్తాయో వాటినే మనం ఇంధనాలు అంటాం. ఓకేనా? ఇంధనాలు ఉష్ణాన్ని ఇస్తాయి, మరికొన్ని కాంతిని కూడా ఇస్తాయి. ఈ ఇంధనాలు అనేటువంటివి మనకు గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి శక్తి వనరులు. బండి అనేది నడపాలంటే మనకి పెట్రోల్ కావాలి. ఓకే, అదేవిధంగా ఇంట్లో వంట చేయాలంటే గ్యాస్ కావాలి. ఓకేనా? లేదంటే ఒకప్పుడు పిడకలు వాడేవారు, అది కూడా ఒక ఇంధనమే. ఒకప్పుడు కిరోసిన్ స్టవ్ వాడేవారు, అది కూడా ఇంధనమే. ఓకేనా? అదేవిధంగా లారీలు నడపాలంటే డీజిల్ కావాలి. ఈ విధంగా ఇంధనాలు అనేటువంటివి గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు కావాల్సినటువంటి ముఖ్యమైన శక్తి వనరులు. ఈ ఇంధనాలు అనేటువంటివి 3 రకాలు. ఫ్యూయల్స్ ఆర్ 3 types. వన్ ఈజ్ ఘన ఇంధనాలు, అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్యూయల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు, అదేవిధంగా కోక్, పిడకలు, కౌ డంగ్ కేక్స్ అంటారు, అదేవిధంగా చెక్క, ఇవన్నీ కూడా ఘన ఇంధనాలు. మరి ద్రవ ఇంధనాలు కనుక చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆయిల్, ఇవన్నీ కూడా ద్రవ ఇంధనాలు. వాయు ఇంధనాల గురించి మాట్లాడినట్లయితే వాయు ఇంధనాలు ఏవేవి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి అంటే ఏంటమ్మా? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అదేవిధంగా సిఎన్జి అంటే ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. ఈ విధంగా ఎల్పిజి, సిఎన్జి లాంటివి, ప్రొడ్యూసర్ గ్యాస్ లాంటివి, వాటర్ గ్యాస్ లాంటివి, ఇవన్నీ కూడా మనకు వాయు ఇంధనాలు. ఒక ఇంధనం యొక్క దక్షత అంటే ఎఫిషియన్సీ, ఒక ఇంధనం యొక్క దక్షత అనేటువంటిది దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఒక పిల్లాడు చదువుతున్నాడా లేదనేది ఎలా తెలుస్తుంది? ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు బట్టి పిల్లాడు చదువుతున్నాడా లేదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఒక ఇంధనం యొక్క దక్షత అయినటువంటిది ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ పైన ఆధారపడి ఉంటుంది. కెలోరిఫిక్ విలువ అంటే ఏంటంటే కెలోరిఫిక్ వాల్యూ ఈక్వల్ టు Q/M అని చెప్తాం. Q/M. Q అంటే ఉష్ణము, M అంటే ద్రవ్యరాశి. అంటే కొంత ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇంధనాన్ని మండించినప్పుడు ఎంతైతే ఉష్ణం విడుదలయ్యిందో అదే దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ. ఓకేనా? కొంత ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇంధనాన్ని మండించినప్పుడు ఎంతైతే ఉష్ణం విడుదలయ్యిందో అదే దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ. ఈ కెలోరిఫిక్ వాల్యూ మనం ఘన, అదేవిధంగా ద్రవ ఇంధనాలకు సంబంధించినటువంటి కెలోరిఫిక్ వాల్యూని కట్టేటప్పుడు కిలోరీ పర్ కేజీ, అదేవిధంగా కిలో జౌల్ పర్ కేజీ అనేటువంటి యూనిట్స్ని వాడుకుంటాం. అదేవిధంగా వాయు ఇంధనాలకు సంబంధించినటువంటి కెలోరిఫిక్ విలువను కట్టినప్పుడు కిలోరీ పర్ మీటర్ క్యూబ్, అదేవిధంగా కిలో జౌల్ పర్ మీటర్ క్యూబ్ అయినటువంటి ఇంధనాలను
వాడుకోవడం జరుగుతుంది. ఓకే, కిలో క్యాలరీ పర్ మీటర్ క్యూబ్, కిలో జౌల్ పర్ మీటర్ క్యూబ్ అనేటువంటి ఇంధనాలను వాడుకోవడం జరుగుతుంది. ఓకే, మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా, పెట్రోల్ యొక్క కెలోరిఫిక్ విలువ ఎంత అంటే 45,000 కిలో జౌల్ పర్ కేజీ. అదేవిధంగా డీజిల్ కూడా 45,000 కిలో జౌల్ పర్ కేజీ. అదేవిధంగా కిరోసిన్ ఆయిల్ యొక్క కెలోరిఫిక్ విలువ కూడా 45,000 కిలో జౌల్ పర్ కేజీ. ఈ విధంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆయిల్ ఈ మూడింటికి సంబంధించినటువంటి కెలోరిఫిక్ విలువ 45,000 కిలో జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ వచ్చేసి సిఎన్జి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, దీనికి సంబంధించినటువంటి కెలోరిఫిక్ విలువ 50,000 కిలో జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ ఎల్పిజికి వచ్చేటప్పటికి ఎల్పిజి 55,000 కిలో జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్కి వచ్చేటప్పటికి 150,000 కిలో జౌల్ పర్ కేజీ. సాధారణమైనటువంటి పిడకలు, కౌ డంగ్ కేక్స్, వీటి యొక్క కెలోరిఫిక్ వాల్యూ 6,000 నుండి 8,000 కిలో జౌల్ పర్ కేజీ. ఓకే, అదేవిధంగా చెక్క యొక్క కెలోరిఫిక్ వాల్యూ 17,000 నుండి 22,000 కిలో జౌల్ పర్ కేజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బొగ్గు 25,000 నుండి 30,000 కిలో జౌల్ పర్ కేజీ. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నేల బొగ్గు గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం నేల బొగ్గు గురించి తెలుసుకుందాం. నేల బొగ్గు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? అనేక వేల సంవత్సరాల కిందట భారీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పెద్ద చెట్లు పడిపోయి నేలలోకి వెళ్ళిపోయి వాటిపైన మట్టి అనేది కప్పబడుతుంది, వెళ్ళిపోతాయి కదా. మరి భూమి లోపల అధిక ఉష్ణోగ్రత పీడనాలు ఉంటాయి. ఈ అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద అవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అన్నమాట, మిలియన్ అంటే 10 లక్షల సంవత్సరాలు, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ యొక్క బొగ్గుగా మారుతాయి. ఈ విధంగా భారీ ప్రకృతి విపత్తుల కారణంగా ఈ యొక్క భూమి లోపలికి వెళ్ళిపోయినటువంటి వృక్ష కళేబరాలు కార్బోనైజేషన్ అనేటువంటి ప్రక్రియ వల్ల, ఓకేనా, కార్బోనైజేషన్ అనేటువంటి ప్రక్రియ వల్ల ఈ యొక్క బొగ్గుగా మారుతాయి. ఈ విధంగా క్లారిటీగా చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల కిందట భారీ ప్రకృతి విపత్తుల కారణంగా భూమి లోపలికి వెళ్ళిపోయినటువంటి వృక్ష కళేబరాలు అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు కార్బోనైజేషన్ అనేటువంటి ప్రక్రియ వల్ల ఈ యొక్క నేల బొగ్గుగా మారుతాయి. ఓకేనా. అయితే బొగ్గులో ఉన్నటువంటి కార్బన్ శాతాన్ని బట్టి మనం ఈ బొగ్గును క్లాసిఫికేషన్ చేయొచ్చు. బొగ్గులో ఉన్నటువంటి రకాలు, మొదటిది ఆంథ్రసైట్. ఇందులో కార్బన్ పర్సంటేజ్ వచ్చేసి 80 నుండి 90%. అదేవిధంగా రెండవది బిట్యూమినస్ 70 నుండి 80%. అదేవిధంగా లెగ్నైట్ 60 నుండి 70%. పీట్ వచ్చేసి 50 నుండి 60%. ఇలా ఏ బొగ్గులోనైతే ఎక్కువ కార్బన్ పర్సంటేజ్ ఉంటుందో అది అత్యంత శ్రేష్టమైనది. ఆ విధంగా చూసుకుంటే బొగ్గు రూపాల్లో అత్యంత శ్రేష్టమైనది, అత్యంత పరిశుద్ధమైనది ఏది అంటే
అత్యంత పరిశుద్ధమైనది ఏది అంటే ఈ యొక్క ఆంథ్రసైట్. అదేవిధంగా పీట్ అనేటువంటిది అత్యంత నాసిరకమైన బొగ్గు. నాసిరకమైన బొగ్గు. నెక్స్ట్ బిట్యూమినస్ని దేనికి ఉపయోగిస్తారని అంటే ముందు మనం తెలుసుకుంటాం. ఈ లిగ్నైట్ని బ్రౌన్ కోల్ అంటారమ్మ. బ్రౌన్ కోల్ అంటారు. ఓకే, రైట్. చూడమ్మా, అత్యంత పురాతనమైనది, అత్యంత పరిశుద్ధమైనది ఏది అంటే మాత్రం ఆంథ్రసైట్ కోల్ అనమాట. ఈ యొక్క నేల బొగ్గును తీసుకొచ్చి గాలి లేకుండా వేడి చేసామనుకోండి, దానిని మనం ఇంగ్లీష్లో డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారమ్మ. డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్, దాన్ని నిర్వాత స్వేదనము అంటారు. వ్యాక్యూమ్ డిస్టిలేషన్ అని కూడా అనొచ్చు. గాలి లేకుండా వేడి చేస్తే మనకు ఘనస్థితిలో ఉన్నటువంటి కోక్ వస్తుంది, ద్రవస్థితిలో ఉన్నటువంటి కోల్ తార్ వస్తుంది, వాయు స్థితిలో ఉన్నటువంటి కోల్ గ్యాస్ వస్తుంది. ఈ కోక్ను మండించినప్పుడు పొగ రాదు, స్మోక్లెస్ ఫ్యూయల్ అంటాం. అందుకే దీన్ని గృహ ఇంధనంగా ఉపయోగిస్తారు, వంట చేయడానికి గృహ ఇంధనంగా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఉక్కు తయారీ పరిశ్రమలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా కోల్తార్ అనేటువంటిది ఇది చిక్కగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, దుర్వాసన వచ్చినటువంటి ఒక లిక్విడ్ అనమాట. ఓకేనా, దాదాపుగా 200 హైడ్రోకార్బన్ల కలయిక. ఈ కోల్ గ్యాస్ అనేటువంటిది ప్రొడ్యూసర్ గ్యాస్ తయారీలో వాడతారు. ఈ విధంగా బొగ్గును తీసుకొచ్చి నిర్వాత స్వేదనం చేసినప్పుడు, అంటే గాలి లేకుండా వేడి చేసినప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి పదార్థాలు, ఘనస్థితిలో ఉన్నటువంటి కోక్, ద్రవస్థితిలో ఉన్నటువంటి కోల్తార్, వాయు స్థితిలో ఉన్నటువంటి కోల్ గ్యాస్ వస్తాయని చెప్పాను కదా. అయితే ఏ బొగ్గును ఎక్కువగా నిర్వాత స్వేదనం చేస్తారంటే ఈ యొక్క బిట్యూమినస్ కోల్ని నిర్వాత స్వేదనానికి గురి చేసినప్పుడు తద్వారా కోల్తార్ అనేటువంటి ఎక్కువగా తయారు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది బొగ్గుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు పెట్రోలియం గురించి తెలుసుకుందాం. పెట్రోలియం గురించి మాట్లాడదాం. పెట్రోలియంలో పెట్రా అనగా రాయి అనర్థం గ్రీక్ భాషలో, ఓలియం అంటే నూనె అని అర్థం. ఈ విధంగా పెట్రోలియం అంటే రాతి నూనె అని అర్థం, ఆయిల్ ఆఫ్ స్టోన్స్ అని అర్థం. ఈ విధంగా పెట్రోలియం అనగా రాతి నూనె, ఖనిజ నూనె, క్రూడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఓకే, పెట్రోలియంను బ్లాక్ గోల్డ్ అనే పేరుతో కూడా పిలుస్తారమ్మ. ఎందుకంటే బంగారం లాంటిది అది. పెట్రోలియం బాగా దొరికిపోయింది అనుకోండి, బంగారం దొరికినట్టే. మరి బ్లాక్ గోల్డ్ అని ఎందుకు అన్నారంటే అది దొరికినటువంటి ప్లేస్ నల్లగా ఉంటుంది కాబట్టి బ్లాక్ గోల్డ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ పెట్రోలియం అనేది ఎలా తయారవుతుందంటే సముద్ర ఉపరితలాలకు దగ్గరలో ఈ ప్లాంక్టన్ అనేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ ప్లాంక్టన్ అనేటువంటి సూక్ష్మజీవులు చనిపోతాయి, చాలా చిన్నవి ఉంటాయి, చీమ కంటే చిన్నవి ఉంటాయి. అవి చనిపోయి ఆ యొక్క ఇసుక లోపలికి వెళ్ళిపోతాయి, అంటే భూమి లోపలికి వెళ్ళిపోయి అనేక మిలియన్ సంవత్సరాల పాటు అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఆ భూమిలోనే ఉండిపోయి ఈ యొక్క పెట్రోలియంగా మారుతాయి అన్నమాట. ఈ విధంగా ప్లాంక్టన్ అనేటువంటి సూక్ష్మజీవుల కళేబరాలు అనేటువంటివి కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత ఓకేనా ఈ యొక్క పెట్రోలియంగా మారుతాయి. అయితే మనం పెట్రోలియం కోసం తవ్వకాలు జరిపేటప్పుడు ఫస్ట్ తవ్వగానే పెట్రోలియం వచ్చేది సహజ వాయువు వస్తుంది, నేచురల్ గ్యాస్.
ఈ సహజవాయువు తర్వాత ఇంకా తవ్వారనుకోండి, ఇంకా లోతుకెళ్తే అప్పుడు మనకు వచ్చేది పెట్రోలియం. ఇంకా లోపలికి వెళ్తే వచ్చేది బ్రెయిన్ ద్రావణం, అంటే ఉప్పు నీరు వస్తుందమ్మా, ఉప్పు నీరు వస్తుంది. ఇప్పుడు అంటే లోపల పోతున్న కొలది మనకు వచ్చినటువంటివి చెప్తా ఉన్నాను. ఫస్ట్ సహజవాయువు నేచురల్ గ్యాస్, తర్వాత పెట్రోలియం, తర్వాత బ్రెయిన్ ద్రావణం. ఇప్పుడు ఈ పెట్రోలియం తీసుకొచ్చి అంశిక స్వేదనము అనేటువంటి ప్రక్రియ గురి చేయాలి. అంశిక స్వేదనము అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటువంటి ప్రాసెస్ గురి చేసినప్పుడు, ఒక్కో టెంపరేచర్ దగ్గర ఒకటి వస్తుందమ్మా. ఫస్ట్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మనకు వాయు ఇంధనం అనేది వస్తుంది. ఈ వాయు ఇంధనాన్ని ఉపయోగించి ఎల్పిజిని తయారు చేస్తారు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని తయారు చేసుకుంటారు. అదేవిధంగా 70 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మనకు కొన్ని రసాయనాలు అనేటువంటివి వస్తాయి, కొన్ని కెమికల్స్. ఈ రసాయనాలను ఉపయోగించి ఏం చేస్తారని అంటే వాచ్ రిపేర్ చేసినప్పుడు ఒక ద్రవాన్ని ఉపయోగిస్తారు, చిన్న క్యాన్తో వేస్తారు ఆ యొక్క చిన్న చిన్న భాగాలను క్లీన్ చేయడం కోసం. ఆ వాచ్ రిపేర్ లిక్విడ్ కానివ్వండి, అదేవిధంగా షూ పాలిష్ కోసం ఉపయోగించినటువంటి లిక్విడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క రసాయనాల నుండి తయారు చేయడం జరుగుతుంది, పెట్రోకెమికల్స్ నుండి. ఇంకా చాలా ఉంటాయి, కొన్ని మనకు తెలిసినవి చెప్పాను. నెక్స్ట్ 120 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర పెట్రోల్ అనేది రావడం జరుగుతుంది. పెట్రోల్ ఓకేనా, పెట్రోల్ అనేది రావడం జరుగుతుంది. ఈ పెట్రోల్ దేనికి ఉపయోగిస్తారో మనకు తెలుసు, వాహనాల్లో ఇంధనంగా వాడతారు. అదేవిధంగా డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో కూడా అంటే బట్టలు ఉతకడానికి డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో కూడా ఈ యొక్క పెట్రోల్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 170 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కిరోసిన్ ఆయిల్ అనేటువంటిది వస్తుంది మనకి. ఈ 170 డిగ్రీల దగ్గర దొరికినటువంటి కిరోసిన్ ఆయిల్ని ఏం చేస్తారు? కిరోసిన్ ఆయిల్ని అంటే విమానాల ఇంధనంగా, నెక్స్ట్ స్టవ్వుల్లో కూడా వాడతారు. ఓకేనా, 270 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డీజిల్ అనేది వస్తుంది. డీజిల్ని ఇంధనంగా వాడతారు భారీ యంత్రాలు, ముఖ్యంగా లారీలు లాంటి వాటిలో, భారీ యంత్రాల్లో ఇంధనంగా వాడతారు. నీటి మోటార్లో కూడా ఇంధనంగా వాడతారమ్మా. నెక్స్ట్ వచ్చేసి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కొన్ని లూబ్రికెంట్స్, కందెనలు అనేటువంటి వస్తాయి. ఈ కందెనలను దేనికి ఉపయోగిస్తారంటే ఘర్షణను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి. అదేవిధంగా 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చమురు ఇంధనం అనేది వస్తుంది. చమురు ఇంధనం, దీన్ని షిప్లలో ఇంధనంగా వాడతారు. ఇంకా 600 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనం వెయిట్ చేసినట్లయితే, ఇక్కడ అంశిక స్వేదన జరిపించినట్లయితే, అంశిక స్వేదనం అంటే పెట్రోలియం వేడి చేయడమే. ఓకేనా, ఇలా 600 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేడి చేస్తారంటే మనకి ఏమొస్తుందంటే ఆస్ఫాల్ట్ అనేది వస్తుంది. ఇంకా పారాఫిన్ వ్యాక్స్ అనేది కూడా వస్తుందమ్మా. పారాఫిన్ మైనం అనేది కూడా వస్తుందమ్మా. ఈ ఆస్ఫాల్ట్ని దేనికి ఉపయోగిస్తారంటే తారు రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా పెయింట్లు, ఇవి ఆస్ఫాల్ట్ తయారవుతాయి. నెక్స్ట్ పారాఫిన్ వ్యాక్స్తో క్రొవ్వొత్తులు, ఆయింట్మెంట్లు, ఫేస్ క్రీమ్లు, అదేవిధంగా వ్యాజలిన్స్, ఇవన్నీ కూడా
పారాఫిన్ వ్యాక్స్తో తయారు చేస్తారు. క్లియర్? ఓకేనమ్మా. జనరల్గా పెట్రోల్కి ఇంకో పేరు ఏం పేరు అమ్మా అని అడిగారు అనుకోండి, దాన్ని గ్యాసోలిన్ అంటారు. పెట్రోల్ ఏమంటారు? గ్యాసోలిన్ అంటారు. వాహనాల్లో ఇంధనం మండినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం వస్తుంది, దాన్నే మనం నాకింగ్ అంటాం. నాకింగ్ను నివారించడానికి, నాకింగ్ రాకుండా ఉండడానికి యాంటీ నాకింగ్ ఏజెంట్ను వాడతారమ్మా. ఈ యాంటీ నాకింగ్ ఏజెంట్గా టెట్రా ఇథైల్ లెడ్, టీఈఎల్ అంటే దాని అర్థం టెట్రా ఇథైల్ లెడ్ను ఉపయోగిస్తారు. ఇథైల్ అంటే ఏంటమ్మా? ఈథేన్ నుండి ఒక హైడ్రోజన్ తీసుకొచ్చింది ఇథైల్ కదా, అంటే C2H5 ఇథైల్, లెడ్ అంటే PB. ఇలా టెట్రా ఇథైల్ లెడ్ను యాంటీ నాకింగ్ ఏజెంట్గా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. చూడండమ్మా, సహజ వాయువు అంటే నేచురల్ గ్యాస్, అదేవిధంగా కోల్ అంటే బొగ్గు, అదేవిధంగా పెట్రోలియం, ఇవన్నీ కూడా భూమి నుండే తవ్వితీస్తారు. వీటిల్ని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారమ్మా. ఈ మూడిట్లు ఏమంటారు? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు అంటారు. శిలాజ ఇంధనాలు అంటారు. ఓకే, ఈ పెట్రోలియంను అంశిక స్వేదనం చేసినప్పుడు వచ్చేటువంటి పదార్థాల గురించి మనం తెలుసుకున్నాం. అంటే పెట్రోల్ కానీ, కిరసనాయిల్ కానీ, డీజిల్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా, కందెనలు కానివ్వండి, ఆస్ఫాల్టు, పారాఫిన్ వ్యాక్స్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి రసాయనాలు కానివ్వండి, ఓకేనా, ఇవన్నీ కూడా, చమురు ఇంధనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క పెట్రోలియంను అంశిక స్వేదనం చేసినప్పుడు వస్తాయి. క్లియర్? అయితే మనం పెట్రోల్ ఎలా పొందాము? పెట్రోల్ను, ఈ పెట్రోలియం తీసుకొచ్చి అంశిక స్వేదనం చేసినప్పుడు మనకు పెట్రోల్ వచ్చింది. పెట్రోలియంను అంశిక స్వేదనం చేసినప్పుడు పెట్రోల్ వచ్చింది. అది సహజంగా వచ్చేటువంటిది. అలా కాకుండా మనం కృత్రిమంగా కూడా పెట్రోల్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కృత్రిమ పెట్రోల్ను తయారు చేయడానికి రెండు పద్ధతులు ఉపయోగిస్తారు. కృత్రిమ పెట్రోల్ తయారు చేయడానికి రెండు పద్ధతులు ఉపయోగిస్తారు. మొదటిది బెజ్జియస్ పద్ధతి. ఎందుకంటే ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఆయనే, కాబట్టి కృత్రిమ పెట్రోల్ను, ఓకేనా, ఈ యొక్క బెజ్జియస్ పద్ధతి ద్వారా తయారు చేయొచ్చు. ఈ పద్ధతిలో భాగంగా ఏం చేస్తారంటే బొగ్గు పొడికి హెవీ ఆయిల్ కలిపి పేస్ట్లా చేస్తారమ్మా. ఈ పేస్ట్ని, ఈ రెండింటిని కలిపి ఏం చేస్తారు? పేస్ట్ చేస్తారు. చేసి నికెల్ లేదా టిన్ ఉత్ప్రేరక సమక్షంలో, నికెల్ లేదా టిన్ కెటలిస్ట్ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజనేషన్ చేసినప్పుడు, హైడ్రోజనీకరణము అంటామమ్మా. హైడ్రోజనేషన్ చేసినప్పుడు మనకు ఈ యొక్క కృత్రిమ పెట్రోల్ వస్తుంది. కృత్రిమ పెట్రోల్ వస్తుంది. రెండవది వచ్చేసి ఫిషర్ ట్రాప్ మెథడ్, ఫిషర్ ట్రాప్ పద్ధతి అంటారు. ఫిషర్ ట్రాప్ పద్ధతి, ఈ పద్ధతిలో కార్బన్ మోనాక్సైడ్కి హైడ్రోజన్ కలిపి ఈ మిశ్రమాన్ని నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో వేడి చేసినప్పుడు మనకు కృత్రిమ పెట్రోల్ రావడం జరుగుతుంది. కృత్రిమ పెట్రోల్ రావడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు మనం వాయు ఇంధనాల గురించి మాట్లాడదాం. వాయు ఇంధనాల్లో ప్రధానంగా సహజ వాయువు, నేచురల్ గ్యాస్ అంటాం. ఈ నేచురల్ గ్యాస్లో ప్రధాన అణుఘటకం మీథేన్, దాంతోపాటు ఈథేన్ కూడా ఉంటుంది, ఈథేన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బయోగ్యాస్ అన్న, గోబర్ గ్యాస్ అన్న ఒకటేనమ్మా. ఓకేనమ్మా, పేడ ద్వారా తయారవుతుంది. ఆవులు పేడ ద్వారా, ఎద్దుల పేడ ద్వారా ఈ యొక్క గ్యాస్ని తయారు చేస్తారు. గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్లో ప్రధాన అణుఘటకం మీథేన్, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా. ఆయిల్ గ్యాస్లో కూడా ప్రధాన అణుఘటకం మీథేన్,
వాటర్ కూడా. నెక్స్ట్ కోల్ గ్యాస్లో ప్రధాన అణుఘటకం హైడ్రోజన్, నెక్స్ట్ మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ కూడా కొద్ది పరిమాణాలు ఉంటాయి. నెక్స్ట్ ఎల్పిజిలో ప్రధాన అణుఘటకం బ్యూటేన్, అదేవిధంగా ఐసోబ్యూటేన్, ప్రోపేన్, ప్రొపైలిన్ కూడా ఈ యొక్క ఎల్పిజిలో ఉంటాయి. నెక్స్ట్ ఏమొచ్చేసి వాటర్ గ్యాస్. వాటర్ గ్యాస్లో కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గ్యాస్. ప్రొడ్యూసర్ గ్యాస్లో కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా సెమీ వాటర్ గ్యాస్లో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ మరియు నైట్రోజన్ కలిగి ఉంటుంది. ఓకే అమ్మ, మనకు తెలుసు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మనకు స్మెల్ వస్తుంది. వాస్తవంగా గ్యాస్కి ఎట్లాంటి స్మెల్ ఉండదు, కానీ ఒరిజినల్గా గ్యాస్కి ఎట్లాంటి స్మెల్ ఉండదు. మరి గ్యాస్ లీక్ అయింది అనుకోండి, మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఐడెంటిఫై చేయకపోతే పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. మరి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండడానికే దీని లోపల ఇథైల్ మార్కాప్టాన్ అనేటువంటి రసాయనాన్ని కలుపుతారమ్మా. ఇథైల్ అంటే మనకు తెలుసు CH3CH2, మార్కాప్టాన్ అంటే SH. ఇథైల్ మార్కాప్టాన్ అనేటువంటి రసాయనాన్ని కలపడం ద్వారా మనం గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లీకేజీని గుర్తించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ వెంకటేష్.